నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశం కోసం ప్రాణాలను పరంగా పెట్టి భారతదేశాన్ని రక్షించడానికి ప్రతి జవాను ముందుంటారు నీకు నీ కుటుంబం ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే నాకు నా దేశమే ముఖ్యం నా దేశం ఉంటేనే నా కుటుంబం ఉంటుంది కాబట్టి నేను దేశాన్ని రక్షించుకోవడం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటాను అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు అలాంటి జవాన్ ఏపీలో నా భూమి కబ్జా అయింది కొందరు కబ్జా రాయులు భూములను కబ్జా చేస్తున్నారు నేను వచ్చే పరిస్థితిలో లేను దీనికి సంబంధించి కోర్టు కూడా వెళ్ళాను అయినా నాకు న్యాయం జరగట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు దయచేసి నా భూమిని నాకు ఇప్పించండి అంటూ అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు ఏపీలో ఒక జవాన్ని కబ్జాకోరులు దీనికి సంబంధించి నేను మాట్లాడటం కంటే ఆ జవాన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకసారి నేను మీకు చూపిస్తాం చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియో నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు షేర్ చేయమా నేను దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి నేను ఈ బార్డర్లో రెడీగా ఉన్నాను కానీ నా కోసం నువ్వు ఒక్క హెల్ప్ ఈ వీడియోని షేర్ చేయమా ప్లీజ్ సార్ మా ఊర్లో కొంతమంది భూ కబ్జాదారులు సిమెంట్ రోడ్లు కనీసం 20 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంటే వాటిని పూర్తి చేశారు చేతబాది ఒక 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు సార్ మా గ్రామంలో తాగునీటి కోసం దాన్ని పూర్తి చేశారు అలాగే ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు అండ్ ఇంతే కాకుండా చెరువులు కనీసం 10 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు ఇవన్నీ అయిపోయాక మేము రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి స్పందించకపోవడం వల్ల వాళ్ళు గ్రామంలో ఉన్న పట్టాదారులపై దాడులు చేస్తూ వాళ్ళ పట్టా భూములు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మా అన్న బెంగళూరులో జాబ్ చేస్తాడు సార్ నేనేమో ఆర్మడ్ ఫోర్స్లో ఉన్నాను ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా లేరనేసి నా ల్యాండ్ని కబ్జా చేయాలనేసి మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్ ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి సార్ ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారనేసి కనీసం ఆడవాళ్ళను కూడా చూడకన్నా వాళ్ళు ఎంతగా తెగ ఇచ్చి కత్తులు ఎత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు రెవెన్యూ అధికారుల నుంచి పోలీసుల నుంచి నాకు ఏ విధంగా న్యాయం జరగకపోవడం వల్ల ఆర్మడ్ ఫోర్స్లో ఒక గ్రీవెన్స్ కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్కి మరియు ఐజీ ఆఫీస్కి నేను లెటర్ పంపించాను సార్ నా ఫ్యామిలీ మీద దాడులు జరగకూడదు మరియు నా భూమిని ఎవరో కబ్జా చేయడానికి వీల్లేదు నాది పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి నేను పంపించాను అయితే నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటికి కూడా రాలేదు సో ఇంకా నాకు రెస్పాన్స్ ఏం రాకపోవడం వల్ల నేను లీవ్ తీసుకొని ఇంటికి వచ్చి నేను ఇంకా డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాను సార్ ఎందుకంటే నా భూమిని సర్వే చేయమంటే కూడా అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు సో హైకోర్టు లాస్ట్ మంత్ ఏప్రిల్ 3వ తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది సార్ నా భూమిని ఖచ్చితంగా 3 monthsలో కొలిచి నాకు ఇవ్వాలని చెప్పి నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే ఈ కబ్జాదారులు సర్వే వాళ్ళు మా ఊరికి వచ్చి నా ల్యాండ్ని కొలుస్తుంటే ఈ కబ్జాదారులు అనేది కొలవనివ్వడం లేదు సార్ మా ఫ్యామిలీ మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నారు కాబట్టి దయచేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే వేడుకుంటున్నాను సార్ దయచేసి నా ల్యాండ్ డాక్యుమెంట్స్లో పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ కాబట్టి వాటిని మీరు కూడా కావాలంటే ఒకసారి వెరిఫై చేసి నాకు న్యాయం చేయండి నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నా భూమిని సర్వే చేసి నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మాకు ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చాయి సార్ ఎటువంటి పరిస్థితుల్లోనా అసలు లీవ్లు ఇవ్వడానికి వీల్లేదనేసి నేను హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్వే చేయడానికి వస్తానని చెప్పి వద్దామనుకున్నాను సో కుదరడం లేదు కాబట్టి దయచేసి మీరు నా ఫ్యామిలీకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఒకటే దయచేసి ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారి వరకు చేరేంతలా మీరు ఈ వీడియోని షేర్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది ముఖ్యంగా తెలుగు స్క్రైబ్ అన్నని నేను వేడుకుంటున్నాను ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నాకు హెల్ప్ చేశాడు అన్న నా భూ కబ్జా జరిగినప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు సో అన్నని నేను మరీ వేడుకుంటున్నాను అన్న నాకు హెల్ప్ చేయన్నా థ్యాంక్ యూ ఇంతవరకు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇలాగే నాకు న్యాయం జరిగేంత వరకు నువ్వు నాకు తోడుగా ఉంటావని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా చాలా క్లియర్గా తాను దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతూ ఉంటే సొంతూరులో భూమిని కబ్జా చేశారంటూ జవాన్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు ఈయన అన్నమయ్య జిల్లా చిట్టెంవారిపల్లిలో తమతో పాటు 45 మంది భూమిని పలువురు ఆక్రమించుకున్న విషయాన్ని బయటపెట్టారు మహిళలపై దాడులు చేస్తున్నారని చెప్పారు ఇక ఎంఆర్ఓ పోలీసులు కబ్జాదారులకే సపోర్ట్ చేస్తున్నారని వాపోయారు సమస్యను పరిష్కరించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వేడుకుంటున్నట్టుగా కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి అన్నీ ఉన్నాయి చాలా క్లియర్గా ఆర్ వాయిస్కి పంపించారు ఆయన కుటుంబకులు అక్క మా వాళ్ళేమో బార్డర్లో ప్రాణాల కోసం తెగించి మరి దేశం కోసం పోరాడుతున్నారు సెలవు పెట్టి వచ్చి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా లేదు కానీ ఇక్కడ కబ్జాకోర్లు మాత్రం
భూమిని మొత్తం లాక్కున్నారు, దీనికోసం మేము పోరాటం చేస్తున్నాము, దౌర్జన్యంగా భూమిని కబ్జా చేశారు, మా భూమిని మాకు కాపాడి అప్పగించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేదాకా కొంచెం తెలియచేయండి అంటూ చెప్పారు. చిట్టెంవారిపల్లి, అరికెలలో పోస్టు, అలాగే రామసముద్రం మండలం, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఇదంతా జరుగుతుంది. వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు ఈ కబ్జా చేసేవాళ్ళు అంటే చివరికి కత్తులు పట్టుకొని కూడా బెదిరిస్తున్నారక్క. ఏం చేయలేని స్థితిలో ఉన్నాము. ఇక్కడ ఒక ఎస్ఐ, ఒక ఎంఆర్ఓ వీళ్ళకు అండగా ఉన్నాడు. వాళ్ళు కనీసం మాది వినట్లేదు. కోర్టుకు వెళ్దామన్నా లేకపోతే ఇంకొకటి ఈ భూమి మీద చేయడానికి ఇప్పుడు మేము సెలవులు లేవు, బార్డర్లో ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు నేను దేశం కోసం యుద్ధం చేయాలా, నా భూమి కోసం పోరాటం చేయాలా అనే ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు నా భూమి కంటే కూడా దేశం కోసం యుద్ధం చేయాల్సిందే ముఖ్యమని అక్కడికి వెళ్ళాను. ఈ భూమి విషయంలో మీరందరూ అండగా నిలబడి ఏపీ సీఎం చంద్రబాబుకు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ దాకా తీసుకెళ్ళి మా భూమిని మాకు కావాలంటే వాళ్ళను సర్వే చేయమని చెప్పండి. క్లియర్ కట్గా అక్కడ అంతా ఎంక్వైరీ చేసినాక మా భూమి అని తెలిస్తేనే ఇవ్వమనండి, అందులో కూడా మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్తున్నారు. మరి ఏపీ సీఎం చంద్రబాబు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి విజ్ఞప్తి. సార్, జవాన్ దేశం కోసం ప్రాణమిస్తున్నారు. దేశం గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు. పాకిస్తాన్ గురించి కూడా అంతే లెవెల్లో భీకర పోరు చేయాల్సిందేనని చెప్పారు. ఇప్పుడు ఈ జవాన్ని ఆదుకోవడంగా సార్, అది మన బాధ్యత. ఆయనకు జరిగిన అన్యాయంపై మనం పోరాటం చేసి ఆయన స్థలాన్ని ఆయనకి ఇప్పించాల్సిన అవసరం ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు స్పందించి ఆ జవాన్ స్థలాన్ని వెంటనే ఇప్పిస్తారని, వారికి చేరేదాకా ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జవాన్ని కంటతడి పెట్టనివ్వద్దండి. జవాన్ కుటుంబం బాధపడకూడదు. ఎందుకంటే వాళ్ళే ఈరోజు మనం ఇక్కడ ఇంత సురక్షితంగా బ్రతకడానికి కారణం. బార్డర్లో ఎంత పరిస్థితి ఎలా ఉంది అని తెలిసినా ఎవరింట్లోనైనా చిన్న ప్రాబ్లం ఉందా, హాయిగా వండుకుంటున్నాం, వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్నాం, మామిడి పండ్లు తింటున్నాం, కుటుంబాలతో ఉంటున్నాం. కానీ ఈ ఆనందాలన్నింటినీ వదులుకొని మన కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ భూములు ఎలా లాక్కోవాలనిపిస్తోంది. ఇంతకంటే అన్యాయం ఉంటారా? రైతులను, జవాన్లను మోసం చేసి ఏం బాగుపడతాం? వాళ్ళ పొట్టకొట్టి తీసుకొని నిజంగా అది రేపు మీ ముందు తరాలకు కూడా ఒక శాపంగా ఆగిపోతుంది. ప్లీజ్ ఆ జవాన్కి న్యాయం జరిగేదాకా మనందరం పోరాటం చేద్దాం. ఇక్కడ జవాన్ పేరు చెప్పాలి అనుకోవట్లేదు, కారణం ఏంటి అనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో కొన్ని రీజన్స్ వల్ల నేను పేరు చెప్పకుండా జవాన్ మాట్లాడింది పూర్తి ప్రూఫ్స్, డీటెయిల్స్తో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మరి ఇది ఏపీ గవర్నమెంట్ చేరుకునేదాకా మనందరం షేర్ చేద్దాం. జై హింద్, జై భారత్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.